ఇంటర్న్‌షిప్ లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్‌గా అండి. ఇంటర్న్‌షిప్ అనేటువంటిది మేము ప్రొవైడ్ చేస్తాము. అది ఏంటంటే 6 మంత్స్ చాలా కష్టపడాలి వాళ్ళు. మార్నింగ్ 8:00, 9:00 నుంచి ఈవినింగ్ 6, 7 వరకు కష్టపడాలి. చాలా నేర్చుకోవాలి. ఒక ప్రాజెక్ట్ అంటే చాలామంది అంటారు, ఒక రియల్ ప్రాజెక్ట్ ఇస్తామంటారు. ఎవరు ప్రపంచంలో రియల్ ప్రాజెక్ట్ ఇవ్వరు. అది అబద్ధం అది. మనం ఒక డమ్మీ డేటా అంటే రియల్ టైమ్ సిట్యుయేషన్‌ని రిప్లికేట్ చేస్తాం. డమ్మీ డేటాతో రిప్లికేట్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ఫార్మా కంపెనీలో 2 రకాల డేటా సెట్స్ ఉంటాయి. ఒకటి డోసేజ్ ఇన్ఫర్మేషన్. మనం ఎప్పుడు డోస్ ఇచ్చామనేది ఇన్ఫర్మేషను. పేషెంట్ యాడ్వర్స్ ఈవెంట్స్. ఏదైనా జ్వరం వస్తే అవి 2 ఉంటాయన్నమాట. నా కండిషన్ ఏంటి? ఎనీ యాడ్వర్స్ ఈవెంట్ ఈస్ అకర్డ్ ఆన్ ఏ డోసింగ్ డేట్ ఆర్ 1 డే ఆఫ్టర్ ఏ డోసింగ్ డేట్. నా డెఫినిషన్ అది. ఎవరికైనా సరే ఇవాళ మందిచ్చామంటే ఈరోజు కానీ 1 డే ఆఫ్టర్ ఒక రోజు తర్వాత కానీ ఏదన్నా వస్తే అది యాడ్వర్స్ ఈవెంట్ అవుతుంది. అంతేగాని ముందు కానీ ఆ తర్వాత కానీ వస్తే అది యాడ్వర్స్ ఈవెంట్ కాదు. అది రియల్ సిచ్యువేషన్. నేనేం చేస్తాను, ఒక 2 డమ్మీ డేటా సెట్స్ క్రియేట్ చేసి ఆ రియల్ సిచ్యువేషన్ ఇక్కడ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ రాయండి అని చెప్తా. అలా నేనేం చేస్తానంటే రిప్లికేట్ చేస్తాం. అంటే రియల్ టైమ్ సిచ్యువేషన్ని రిప్లికేట్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయిస్తాం. అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక రియల్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మీరు అడిగారు కాబట్టి ప్రతి స్టూడెంట్ ఏమంటాడు, మనం ఏ క్వశ్చన్ అడిగినా ఫోన్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీలో ఆన్సర్ పెట్టి పెడుతున్నారు. నేను అలాంటి వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగితే నువ్వు చాట్‌జీపీటీ యూజ్ చేయగలవా? పర్సనల్ ఇంటర్వ్యూ పిలుస్తున్నారు కదా, చేయట్లేదు. కాబట్టి నేర్చుకునేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఇంటర్వ్యూ అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఉద్యోగం రావటానికి మాత్రం ఈ చాట్‌జీపీటీలు ఏవి పడవు. అది మాత్రం చాలా క్లియర్‌గా చెప్తున్నాం. ఓకే. థాంక్ యూ.